స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్ల విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉన్న నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. టీడీపీ విప్ బాలవీరాంజనేయులు మాత్రమే స్పీకర్ దగ్గర హాజరై అనర్హత పిటిషన్లపై ఆధారాలు సమర్పించారు. ఇక నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వలభనేని వంశీ, మద్దలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో స్పీకర్ 8 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారా లేక మరోసారి విచారణకు పిలుస్తారా అనే అంశంపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్ల విచారణ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఉదయం అదేవిధంగా మధ్యాహ్నంగా ఈ టీడీపీ అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి అంశంపైన విచారణ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ కూడా చాలా సీరియస్ గా వ్యవహరించారు. ఎందుకంటే సభా సంప్రదాయాలకి విరుద్ధంగా జరిగినటువంటి అంశం కావడంతో అనర్హతకు సంబంధించినటువంటి వ్యవహారం పైన స్పీకర్ ప్రత్యేకంగా స్టడీ చేశారు. ఉదయం 11:30 గంటల తర్వాత టీడీపీకి సంబంధించిన రెబల్స్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ కి షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఎవరు హాజరు కానటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా వచ్చి తమ వివరణ ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్ పలు దఫాలుగా సభ్యులకి అవకాశాలు కల్పించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సభ్యుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ప్రస్తుతం విచారణ అయితే ముగిసింది ఈ రోజు. మరి ఈ వ్యవహారం పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. దీనిపైన చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అసెంబ్లీ చట్టంను అనుసరించి చేయాల్సినటువంటి అంశాలపైన స్టడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది జనానికి. రైట్.